అండి బెండకాయ పులుసు పావు కేజీ బెండకాయలు తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఓ పక్కన పెట్టుకోండి. పోపు దినుసులు శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని బాగా వేగిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఒక 6-7 ఎల్లుల్లి రెమ్మలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత కరివేపాకు కొంచెం వేసేసుకోండి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత ముందు మనం బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి తీసి శుభ్రంగా వేపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ముక్క వేగినంత వరకు ఇలా వేపించుకోవాలి. ఇప్పుడు కొంచెం బాగా వేగిన తర్వాత 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, 1 స్పూన్ సాల్టు వేసుకొని మళ్ళీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా అంతా వేగినంత వరకు ఇలాగ వేపుతూనే ఉండాలి. ఇప్పుడు కొంచెం చింతపండు తీసుకొని నానపెట్టుకొని 1 కప్పు రసం ఇలా వేసేసుకోవాలి. మీకు ఎంత వాటర్ అవసరమైతే అంత వాటర్ వేసేసుకోండి. మీకు వేసే బట్టి ఉంటుంది. ఇప్పుడు కొంచెం 1 స్పూన్ బియ్యం పిండి తీసుకొని ఇలా కలిపేసుకోవాలి. ముక్క ఉడికిన తర్వాత వేసేసుకోండి. ఇలా వేసుకొని చిన్న బెల్లం కూడా వేసేసుకోవాలి. బెల్లం వేసుకుంటే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. బియ్యం పిండి వల్ల కూడా బాగా టేస్ట్ వస్తుంది. పులుసు కొంచెం చిక్కగా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చూసి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. చూసారా, ఎదుగో ఇలాగ దగ్గరికి అయిపోయింది పులుసు అంతా కూడాను. అన్నంలో కలుపుకోవడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు గ్రేవీ లాగా దగ్గరికి ఉంటుంది. చూసి ట్రై చేయండి మీరును.